శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ పంచాంగ శ్రవణము అంటే మేము చేసేది పఠనం, మీరు వింటూ ఉండేటువంటిది శ్రవణం అని దీని యొక్క విధానం. ఈ ఉగాది పండుగ ఈసారి పరాభవ అనేటువంటి నామధేయంతో వస్తూ ఉన్నది. మనము గత సంవత్సరము విశ్వావసు అనేటువంటిది అయిపోయి పరాభవ అనేటువంటి నామధేయంతో, అంటే పరాభవం ఈ పేరులోనే కొంచెము పరాభవం అనేటువంటిది ఉంది అని అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అది వాస్తవమే. ఎంతో కొంతమందికి ఈ సంవత్సరము కాస్త పరాభవం అనేటువంటిది ఉండవచ్చును. అంత మాత్రాననే మనము పేరు అలా ఉంది కాబట్టి అందరూ పరాభవింపబడతారు అనేటువంటిది ఏమీ కాదు. కనుక ఎవ్వరూ ఆందోళన చెందవలసినటువంటి అవసరము అగత్యము ఏమీ లేదు అనేటువంటిది ముఖ్యముగా తెలియచేయటం. రాక్షసనామ సంవత్సరము అని ఉంటుంది. ప్రభవ విభవ వీటిల్లో అందరూ రాక్షసులం అయిపోతామా? కాదు కదా. అందువల్ల ఆనందనామ సంవత్సరం అంటే అందరూ సంతోషంగానే ఉంటారు, ఇంకా బాధలు ఉండవు అని కాదు. కాబట్టి ఈ సంవత్సరము పరాభవ నామ సంవత్సరము. ఏదో పేరు అలా ఉంటుంది కానీ ఎవ్వరూ ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి అవసరము ఏమీ లేదు అనేటువంటిది ఒకటైతే, ఇక ఈ సంవత్సరము రాజు గురువు అయినాడు. గురుగ్రహం అంటే గురు భగవానుడు రాజు అయినాడు. కుజుడు మంత్రి, చంద్రుడు సైన్యాధిపతి, గురుడు సస్యాధిపతి, బుధుడు ధాన్యాధిపతి, చంద్రుడు అర్ఘ్యాధిపతి మేఘాధిపతి, రవి రసాధిపతి, శుక్రుడు నీరసాధిపతి అయినాడు. ఇక్కడ విశేషము అనేటువంటిది ఒకటి చెప్పుకోవాలి. ఎందుకంటే గురువు రాజవడం అనేటువంటి దాని వలన ఏమిటి అంటే, గురుగ్రహము గనక ఎవరి జాతకాల్లో అయితే అద్భుతముగా ఉంటుందో, యోగవంతముగా ఉంటుందో, అద్భుతముగా వాళ్ళ యొక్క జాతకము మహాద్భుతముగా ఉండబోతుంది అని ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి కుజుడు మంత్రి. కుజగ్రహం ఎప్పుడైతే మంత్రి అయినాడో మంత్రాంగము అనేటువంటిది వింటూ ఉంటాం మనం. అంటే భూముల యందు కానీ, ధనము యందు కానీ, కుటుంబము యందు కానీ, వివాహ కళ్యాణాలు ఇవన్నీ వీటి శుభకార్యాల యందు కానీ, అలాగే కోర్టు వ్యవహారాల యందు కానీ, రక్షక భటులు పోలీసు వ్యవస్థ యందు కానీ చాలా తెలివిగా ఆలోచనలు చేసేటువంటి విధానము ఉంటుంది. అలాగే మళ్ళీ గురుడు సస్యాధిపతి, బుధుడు ధాన్యాధిపతి, చంద్రుడు మేఘాధిపతి అన్నాడు. చంద్రుడు మేఘాధిపతి అయినటువంటి దాని వలన పంటలు చాలా సజావుగా సస్యశ్యామలముగా పండే అవకాశము ఉన్నది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు? మనఃకారకుడైనటువంటి చంద్రుడు మేఘాధిపతి, అర్ఘ్యాధిపతి అయినటువంటి దాని వలన రైతులందరూ కూడా మానసిక సంతోషముతో ఉండటానికి మేలు జరుగుతుంది అనేది అర్థము చేసుకోవాలి. ఇక నవనాయకులలో 7 ఆధిపత్యము శుభగ్రహాలు ఉన్నాయి, 2 పాపగ్రహాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడే తెలుస్తూ ఉన్నది ఈ సంవత్సరము అద్భుతమైనటువంటి యోగము ఎలా ఉండబోతుంది అనేటువంటిది. 9 గ్రహాలలో నవనాయకులలో 7 ఆధిపత్యము శుభగ్రహాలు ఉన్నాయి. ఇంకా అర్థం చేసుకోండి, మీకే తెలుస్తుంది. దీనివలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలు అత్యద్భుతముగా ఉండబోతూ ఉన్నాయి, ఇంకా చాలా మెరుగుపడతాయి అనేటువంటిది అర్థమవుతూ ఉన్నది. గోష్ఠాప్రాపకుడు, గోష్ఠా బహిష్కర్త ఈసారి గోపాలకృష్ణుడు. అంటే పశువులు, పాడి పంట అనేటువంటివి సమృద్ధిగా ఉంటాయి, పాలకు మంచి గిరాకీ వస్తుంది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. అలాగే గడ్డికి కూడా ధరలు పెరుగుతాయి అనేది అర్థమవుతూ ఉన్నది. రైతులకు ఈ సంవత్సరము చాలా అంటే చాలా బాగుండబోతున్నది అనేటువంటిది సుస్పష్టమవుతూ ఉన్నది. పంటలు 7 శుభగ్రహాలు అయినటువంటి దాని వలన
దేశానికి వెన్నెముక అయినటువంటి అందరికీ ఆహారాన్ని కుల మత జాతి భేదాలు ఏమీ లేకుండా, ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా అందరికీ ఆహారాన్ని పండించేటువంటి రైతులకు చాలా యోగవంతముగా ఉండబోతూ ఉన్నది. పంటలు బాగా పండుతాయి అనేది అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈసారి ఈ ఒక్క ధాన్యానికి మాత్రమే విలువ ఉంటుంది అని అనటానికి లేదు, అవకాశము లేదు. సర్వధాన్యాలు పండే అవకాశము ఉన్నది. అన్ని రకాల ధాన్యాలు కూడా యోగవంతముగా పండుతాయి, మేలు జరుగుతుంది అనేటువంటిదే ఉన్నది. ఇక 12 జూలై 2026 నుండి 12 ఆగస్టు 2026 వరకు గురుమౌఢ్యమి, 15-10-2026 నుండి 25-10-2026 వరకు శుక్రమౌఢ్యమి అనేటువంటివి ఉన్నాయి. అలాగే 2 జూన్ 2026 నుండి ఉదయం 11:58 గురువు కర్కాటక రాశిలో ప్రవేశించుట వలన ఇది 14/6/2026 వరకు యమునా నది పుష్కరాలు అంటున్నాం. యమునా నది అంటే ఎంతో మహోన్నతమైనటువంటిది అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకు? రాధాదేవి కృష్ణుడి కోసము యమునా నదీ తీరములో ఎదురు చూస్తూ ఉన్నది అనేటువంటిది. అటువంటి యమునా నదిలో గనక మనము ఎప్పుడైతే మనము ఈ పుష్కర సమయములో స్నానము చేసినామో భార్యాభర్తల గొడవలు కానీ, ప్రేమికుల యొక్క ఇద్దరి మధ్య ఉండేటువంటి ఆ అరమరికలు కానీ, అలాగే తల్లి కొడుకు, తండ్రి కొడుకు, అలాగే భార్యాభర్తల యొక్క ఇది అలా అందరికీ కూడా ప్రేమలు పెరుగుతాయి. రాధాదేవి యొక్క ప్రేమ కృష్ణుడి మీద ఎలా ఉంటుంది? అది స్వచ్ఛమైనటువంటి ప్రేమ. రాధాకృష్ణుల యొక్క ప్రేమ అత్యద్భుతమైనటువంటి ప్రేమ. అటువంటి ప్రేమ అనేటువంటిది మూలమైనటువంటి ఒక పాట కూడా ఉన్నది. యమునా నదిలో నల్లనయ్యకై ఎదురు చూసినది రాధ అనేటువంటిది మనము వింటాము పాట. అందువలన అటువంటి యమునా నది పుష్కరాలు అనేటువంటివి రాబోతూ ఉన్నాయి. ఈ పుష్కరాలు అందరూ కూడా దాంట్లో పుష్కరాలు సందర్భముగా స్నానం ఆచరించి మీ యొక్క మనస్సుకు సంతోషము అనేటువంటిది కలిగించుకుందురుగాక. ఈ సంవత్సరము 4 తూముల వర్షము, 2 తూముల యొక్క గాలి విపరీతముగా ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఈ ఉగాది యొక్క విశేషము, పంచాంగము యొక్క సారాంశము అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు. మిథున రాశి మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రము 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిస్తే మిథున రాశి. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యత 1, అగౌరవము 7. కొంచెము జాగ్రత్తగా మీరు మెలగాలి సాటివారితో. కీర్తి ఉంటుంది, ధనలాభము ఉంటుంది, అన్నింటా శుభాలే ఉంటాయి. కీర్తి ధనము ఎక్కడైతే కీర్తి ఉంటుందో వాటిని భంగపరిచి ఏదో ఒక అపకీర్తిని ఎత్తిన వెయ్యాలి అని చూసేటువంటి వాళ్ళు ఎప్పుడూ పక్కనే ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వచ్చింది అంటే మనము మన చేతికి డబ్బు తీసుకొని వెళ్తున్నాం అనుకోండి, చుట్టూ దొంగలు ఎవరున్నారు అని చూసుకోవాల్సిన బాధ్యత లేదా? డబ్బు వచ్చింది అనే ఆనందం ఒకటే కాదు కదా. అందువలన ఇక్కడ రాజపూజ్యత 1, అగౌరవము 7 అని ఎప్పుడైతే మనం చెప్పామో, కీర్తి వచ్చింది అంటే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. ధనలాభము అన్నింటా శుభాలే ఉంటాయి. మానసికమైనటువంటి ఆనందము ఎన్నడూ లేని, ఏ సంవత్సరము లేని ఆనందము ఈ సంవత్సరము పొందుతారుగాక. ఆరోగ్యము చాలా బాగుంటుంది. ప్రయాణాలు ఉంటాయి. ప్రయాణాల వలన మేలు జరిగేటువంటి విధానము కూడా ఉన్నది. ఉద్యోగము మార్పు, ఉద్యోగస్తులకు ఉద్యోగం నుంచి మార్పు అయ్యే అవకాశం ఉన్నది.
తద్వారా స్థాన చలనము కూడా కలుగుతుంది అనేది తెలుస్తూ ఉన్నది. అంతేకాకుండా అధికారుల యొక్క ప్రశంసలు మన్ననలు పొందుతారు. కొన్ని విషయాలలో మనఃక్లేశం, మనస్సు కాస్త బాధపడేటువంటి అవకాశము ఉండవచ్చును అనేది తెలుస్తూ ఉన్నది. శ్రేయోభిలాషులను దూరము చేసుకోకూడదు. మీ మేలు కోరేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీకు హితవు చెప్పేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీకు ఎవరైతే గురువులుగా భావించి కానీ లేదా ఏదైనా పెద్దలు మా మేలు కోరేటువంటి వాళ్ళు అనేటువంటి వాళ్ళు కానీ, స్నేహితులు కానీ లేదా మనతో సహచరులు కానీ ఉంటారు. వాళ్లను మీ శ్రేయోభిలాషులను మాత్రము దూరం చేసుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. అలాగే రాశిలోనే గురువు ఉండేటువంటి దాని వలన దైవానుగ్రహము చాలా అవసరము మీకు. ఆ గురువు దీంట్లోనే మన రాశిలోనే ఉన్నాడు కదా, ఏముందిలే బాగుంటుంది, అధికస్య అధికం ఫలం అన్నట్టుగా ఇంకా మేలు జరగాలి అనుకున్నప్పుడు మీరు దైవారాధన అనేటువంటిది చేసుకుంటే బాగుంటుంది. దైవానుగ్రహము ఉంది, బాగుంది. అంతేకాకుండా పనులు, మీరు చేపట్టినటువంటి పనులు తప్పకుండా నెరవేరుతాయి. ఇంట్లో ఎవరైనా అనారోగ్యముతో ఉండేటువంటి వాళ్లకు పూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. వెనక ముందు పుట్టినటువంటి వాళ్ళు మీ శ్రేయస్సు కోరుకొని నిరంతరము మీ బాగు కోసము చూస్తారు. ఇంకా మీరు ఎదగడానికి కావాల్సినటువంటి నిర్ణయాలు కొన్ని ఈ సంవత్సరము మీలో మీరు తీసుకొని మీ స్నేహితులతో కానీ కొలీగ్స్తో కానీ సంప్రదించి తప్పకుండా మీరు ముందడుగు వేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆదాయాన్ని బాగా సంపాదించుకోగలుగుతారు. ఏది ముట్టుకున్నా మీకు జయము కలుగుతుంది. ఈ సంవత్సరము ఎటు అడుగులు వేసినా మీకు విజయము లభించే అవకాశము ఉన్నది. అన్ని రకాల యోగవంతముగా ఉంది. శుభకార్యాలలో పాల్గొంటారు, దాన ధర్మాలు చేస్తారు. అలాగే ఉన్నట్టుండి ప్రయాణాలు చేసే అవకాశము కూడా ఉన్నది. తెలియకుండానే ప్రయాణాలు పడతాయి, ఉన్నట్టుండి బయలుదేరి వెళతారు. అలా ఒక 2-3 రోజులు దూర ప్రయాణాలు చేసి మీరు కార్య విజయం అనేటువంటి సాధించుకొని తిరిగి రావటం జరుగుతుంది గాక. సమయానికి భోజనము చెయ్యండి. నిద్ర అనేటువంటిది చాలా అవసరం. లేకపోతే శరీరానికి చిన్న ఇబ్బంది కలిగే పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు ఈ సంవత్సరము ఆంజనేయ స్వామిని ఆరాధించండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. జయోస్తు.